నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. బీసీ రిజర్వేషన్ అంశంతో బీజేపీని డిఫెన్స్ లో పడేసేందుకు కాంగ్రెస్ పార్టీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తోంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడంతో బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలంటూ అధికార ఎన్డీఏ కూటమిపై ఒత్తిడి పెంచేందుకు విపక్షాలను హస్తం పార్టీ ఏకం చేస్తోంది. తెలంగాణలో రేవంత్ సర్కార్ చేసిన కుల గణనను రోల్ మోడల్ గా తీసుకుని దేశంలోని బీసీల లెక్క తేల్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించడంతో గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ జారీ చేసేందుకు రేవంత్ సర్కార్ పావులు కదపడంతో బీసీ రిజర్వేషన్ వ్యవహారం వేడెక్కింది. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ తాపత్రయపడుతుంటే కేంద్రంలోని మోడీ సర్కార్ మోకాలడ్డుతోందని హస్తం నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ ఎదురుదాడితో డిఫెన్స్ లో పడ్డ బీజేపీ పరిస్థితి చేయి దాటకుండా జాగ్రత్త పడుతోంది. బీసీ రిజర్వేషన్ ముసుగులో ముస్లిం రిజర్వేషన్ను అమలు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని, చిత్తశుద్ది ఉంటే ముస్లింల ప్రస్తావన లేకుండా బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని కమలనాథులు ఎదురుదాడి చేస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీల మధ్య జరిగే రాజకీయ క్రీడలో బీసీ బిల్లుకు మోక్షం లభిస్తుందా? బీసీల విషయంలో ఏ పార్టీకి చిత్తశుద్ది ఉంది అనే అంశాలపైనే ఇవాల్టి స్పెషల్ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నేత ఆచారి గారు, అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు, అలాగే ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ గారు. నమస్కారం ముగ్గురికి. సో ముందుగా లింగం యాదవ్ గారు, మీరు చెప్తున్నటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి ఈ 42% రిజర్వేషన్లు బీసీలకు బిల్లు ఏదైతే ఉందో ఇది నిజంగా అంటే ప్రాక్టికల్ అండ్ సస్టైనబుల్ అనేటువంటి నమ్మకం మీకుందా? ఇన్ కేస్ కేంద్రం కనుక దీన్ని ఆమోదించకపోతే, దీని చట్టబద్ధత ఇవ్వకపోతే ఈ బిల్లు నిలుస్తుంది అని మీరు అనుకుంటున్నారా? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా పెద్దలు రామ్మోహన్ రావు గారికి, ఆచార్య గారికి నమస్కారం. డెఫినెట్ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఇవాళ దానికి అనుగుణంగానే ఇవాళ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ మా నాయకుడు ఆనాడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు పాదయాత్ర చేసి ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన సమస్యలు పోవాలంటే, సమన్యాయం, సామాజిక న్యాయం జరగాలంటే అది ఒక క్యాస్ట్ సెన్సెస్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకే వాళ్ళ ప్రజాప్రభుత్వం దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం క్యాస్ట్ సెన్సెస్, సైంటిఫిక్ గా క్యాస్ట్ సెన్సెస్ చేసి ఆ తర్వాత ఇవాళ బీసీలకు ఏదైతే మనం మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 42% విద్య, ఉద్యోగ, అదే విధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి డెడికేషన్ కమిషన్ వేసి ఇవాళ బిల్లును కూడా గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అదే విధంగా గతంలో తెలంగాణని 10 ఏళ్లు పరిపాలించినటువంటి పాలకులు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 33% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఉంటే అది 22% తీసుకొచ్చినటువంటి ఘనత ఆనాటి పాలకులు కేసీఆర్ గారు. ఇవాళ దాన్ని కూడా పంచాయతీరాజ్ 2018 దాన్ని కూడా చట్ట సవరణ చేసి ఇవాళ క్యాప్ ను కూడా తొలగించడం కోసం ఇవాళ ఆర్డినెన్స్ కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది. అంటే ఇవాళ ప్రజాప్రభుత్వం ఇవాళ సామాజిక న్యాయానికి కట్టుబడి ఇవాళ మేము ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటే ఇవాళ దేశ ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజాప్రభుత్వం చూస్తున్నారు. ఇవాళ ఇదే బీజేపీ నాయకులు గతంలో ఏమన్నారండి, ఇవాళ కులగణన చెయ్యొద్దు, విడిపోతే పడిపోతామన్నారు. ఇదే ప్రధానమంత్రి బీజేపీ నాయకులు ఇవాళ ఇదే నరేంద్ర మోడీ గారిని మెడలు వంచి కూడా ఇవాళ రేపు జరగబోయే జనగణనలో కులగణన చేస్తున్నారంటే దానికి కారణం తెలంగాణ ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కదా. ఇవాళ మేము ఏమంటున్నాం, ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిరండి ఇదే బీజేపీ ప్రభుత్వం. ఎవరు అడిగిరని ఎన్ని రోజులలో 2 రోజుల పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసి ఇవాళ ప్రెసిడెంట్ అసైన్మెంట్ ఇచ్చారు. ఇవాళ పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో 69% ఇవాళ రిజర్వేషన్ అమలవుతుంది. ఇవాళ అంటే పార్లమెంట్ ఆనాడు 9th షెడ్యూల్ లో చేర్చడం ద్వారా ఇవాళ అది సాధ్యమవుతుంది. ఇవాళ మేము అదే డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, నరేంద్ర మోడీ గారు బీసీ అని చెప్పుకుంటారు కదా, మరి బీసీ ప్రధాని అయినప్పుడు మరి బీసీలకు రిజర్వేషన్ కోసం ఎందుకు ఇవాళ పార్లమెంట్ లో బిల్లు పెట్టి 9th షెడ్యూల్ లో పెడితే ఇవాళ ఏ అడ్డీల్స్ ఉంటాయి కదా. ఇవాళ పార్లమెంట్ తలుచుకుంటే చట్టం చేయడం పెద్ద సమస్య కాదు. ఇవాళ పార్లమెంట్ ఉన్నదే కదా చట్టాలు చేయడం కోసం. ఇవాళ మేము ఏమడుగుతున్నాం, న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ ని బీసీలకు ఇవాళ రిజర్వేషన్ ఇవ్వాలి, దానికి మీరు చట్టం చేయమంటున్నాం. ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడే ఆ విధంగా మాట్లాడితే ఎట్లండి? ఇక్కడ పెద్దలు ఉన్నారు బీజేపీ నాయకులు, ఆచార్య గారు
గతంలో బీసీ నేషనల్ కమిషన్ మెంబర్ కూడా పనిచేశారు. ఇవాళ బీసీలు ఇవాళ అణగారిన వర్గాలకు వాళ్ళకు రాజకీయంగా, ఆర్థికంగా, ఇవాళ విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలని ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకొస్తే ఇవాళ బీసీలు దేశ ప్రభుత్వంలో, దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. దాంతో పాటు మేము చేసినటువంటి ఇవాళ కులగణన సర్వే ద్వారా ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా ఏర్పాటు చేసి దాన్ని కంపేర్ చేసి ఇవాళ అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ అందుకే ముఖ్యమంత్రి గారు కూడా, కేబినెట్ మంత్రులందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి ఇవాళ కాంగ్రెస్ పార్టీ, అదే విధంగా ఇతర విపక్ష నాయకులు అందరూ కూడా కలిసి డెఫినెట్ కూడా పార్లమెంట్ లో కూడా మేము కొట్లాడతాం. ఇవాళ నరేంద్ర మోడీ గారికి మీ టీవీ ఛానల్ ద్వారా కూడా బీజేపీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరే ఇనిషియేటివ్ తీసుకోండి. మాకు పేరు వస్తుందని మీరు చేయకుంటే మీరే పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఆ క్రెడిట్ ఏందో మీరే తీసుకోండి. మాకు కావాల్సింది బీసీలకు న్యాయం జరగాలి. ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 2 days లో తీసుకొచ్చిర్రు. మరి గతంలో ఏమంటారు వీళ్ళు 50% క్యాప్ ఎక్కువైందని. అది ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో 93లో 50% క్యాప్ పెట్టారు. మరి ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత రిజర్వేషన్ మొత్తం ఇవాళ 60%కి వచ్చినాయి. అంటే ఇప్పుడు 50% అనే క్యాప్ ఇవ్వాలి లేదు కదా. అందుకే మేము ఏమంటున్నాం అంటే ఆ క్రెడిట్ మీరే తీసుకోండి, పార్లమెంట్ లో బిల్లు పెట్టండి. బీసీలకు అల్టిమేట్ గా న్యాయం జరిగితే వాళ్ళందరికీ న్యాయం జరగాలని సామాజిక న్యాయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు. ఇవాళ మీరు చూడండి, మా జాతీయ అధ్యక్షుడు ఒక మల్లికార్జున ఖర్గే దళిత సామాజిక వర్గానికి, ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షుడు ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అదే విధంగా డిప్యూటీ సీఎం ఒక దళిత సామాజిక వర్గానికి. అంటే ఇవాళ సామాజిక న్యాయం జరుగుతుందంటే అదొక కాంగ్రెస్ పార్టీలో మాత్రమే జరుగుతుంది. ఇవాళ కొంతమంది పార్టీలు మాట్లాడుతున్నాండి, ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్, ఇదే మన అందరికీ తెలుసు. పెద్దలు రామ్మోహన్ రావు గారు వీళ్ళందరూ ఆనాడు మండల్ కమిషన్ మూవ్మెంట్ లో చూసి ఉంటారు. ఇదే బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ ఆనాడు మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా పోరాడినటువంటి పార్టీలు, కమాండర్ ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇక వీళ్ళకి అందుకే బీసీల మీద చిత్తశుద్ధి లేదు. లింగం గారు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా కనుక బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే మరి ఇన్నేళ్లు కాంగ్రెస్ పాలనే కదా దేశంలో నడిచింది. మరి అప్పుడు లేనిటువంటి బీసీల పైన ప్రేమ ఇప్పుడు ఎందుకు సడన్ గా పుట్టుకొచ్చింది కాంగ్రెస్ పార్టీకి అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇదే కాంగ్రెస్ పార్టీ ఆనాడు మండల కమిషన్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసింది 93లో. ఆనాడు పివి నరసింహారావు కాంగ్రెస్ ప్రభుత్వం, అది కూడా మర్చిపోరాదు. ఇదే ఇవాళ ఉద్యోగులలో 27% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసింది కాంగ్రెస్ పివి నరసింహారావు గారి హయాంలో. అదే విధంగా 2006లో విద్య ఉద్యోగులు ఐఐటీలు, ఐఎంలు, సెంట్రల్ యూనివర్సిటీలో 27% ఇవాళ ఓబీసీ విద్యార్థులకు రిజర్వేషన్ పొందుతుందంటే ఇంప్లిమెంట్ చేసింది ఆనాడు యూపీఏ ప్రభుత్వం, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో. అంటే డెఫినెట్ కూడా ఇవాళ మేము అదే అంటున్నామండి. ఇవాళ సమాజానికి పరిస్థితులకు అనుగుణంగా ఆనాడు రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేశాం. ఇవాళ కులగణన ద్వారా ఇవాళ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు మనకు తెలుస్తాయి. అందుకే ఇవాళ కులగణన చేయమని అడుగుతున్నాం. మీరే కదా బీజేపీ నాయకులే, మీరు విడిపోతే పడిపోతాం, కులగణన చేయమన్నారు. ఇవాళ మేము అందుకే ఇవాళ తెలంగాణ చేసి చూపించి దేశానికి ఒక ఆదర్శ రాష్ట్రంగా మీరు కూడా చేయండి, ఆ క్రెడిట్ మీరే తీసుకోంటున్నా కదా నేను. ఓకే రైట్ ఆచార్య గారు, పార్లమెంట్ లో బిల్లును ఆమోదించి ఆ క్రెడిట్ ఏదో మీరే తీసుకోండి, బీసీల పట్ల చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఉంది, అందుకోసమే బీసీల తరపున పోరాడి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటున్నాం మేము. 2 రోజుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ని ఆమోదించినటువంటి కేంద్రానికి ఇప్పుడు వచ్చినటువంటి అడ్డంకి ఏంటి, అభ్యంతరం ఏంటి అని అడుగుతున్నారు. ప్యానల్ ఉన్న మీకు మిత్రులందరూ కూడా నమస్కారాలు. చాలా విషయాలు లింగం యాదవ్ గారు చాలా స్పీడ్గా, ఆనాడు రావల్పిండి రైలు ఇట్లా స్పీడ్గా పోయినట్టు అన్ని విషయాలు చెప్పాడు. చాలా సంతోషం. కాకపోతే ఏంటంటే ఈ దేశాన్ని 40-50 ఏళ్ళు పరిపాలించినటువంటి పార్టీకి ఇన్నేళ్లుగా ఈ సమస్యలన్నీ వాళ్ళకు గుర్తు రాలే. మొత్తం మీద ఇప్పుడు తెలంగాణలో అధికారం వచ్చినాకనే ఈ కులగణన గుర్తొచ్చింది. ఈ దేశంలో 3 సార్లు ఓడిపోయిన తర్వాతనే కులగణన నినాదాన్ని ఎత్తుకోవడం జరిగింది. మొత్తం మీద 3 సార్లు ఓడిపోయినందుకు కనువిప్పు కలిగింది దేశ కాంగ్రెస్ పార్టీకి. ఇలా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిన తర్వాతనే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి జ్ఞానోదయం అయిందనే దానికి వారు చెప్పిన నిదర్శనం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే 40-50 ఏళ్లుగా పరిపాలించిన ఈ దేశంలో బీసీల గద్దెంది. నెహ్రూ కాలంలో కానీ, ఇందిరాగాంధీ కాలంలో కానీ బీసీలకు వాళ్ళు ఏం చేసిండ్రు, బీసీల యొక్క రిజర్వేషన్లని ఇచ్చిండ్రా లేదా,
ఏదైతే మండల్ కమిషన్ ఎప్పుడు వచ్చింది, కాంగ్రెస్ లోకి వెళ్ళి ఏదైతే విపి సింగ్ బయటకు వచ్చిన తర్వాతనే, బీసీల గురించి ఆలోచన చేసిన తర్వాతనే, బీసీలందరూ కూడా ఉద్యమించిన తర్వాతనే 20-30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుండి బీసీలని అణగదొక్కినటువంటి తర్వాతనే విపి సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మండల్ కమిషన్, మండల రిజర్వేషన్లు, ఏదైతే బీసీ కమిషన్ ని ఏర్పాటు చేసి కొన్ని విషయాలు ముందుకు తీసుకొచ్చింది. అది కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ లోకి వెళ్ళి బయటకు వచ్చిన ఏదైతే విపి సింగ్ కావచ్చు, ఇంకా ఇతరత్ర అన్ని రాజకీయ పార్టీలు ఉండొచ్చు. ఇది వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది అని వాళ్ళ మిత్రుడు చెప్పిండు. నేను ఒకటే అడుగుతున్నా, నిజంగానే మీకు చిత్తశుద్ధి బీసీల మీద ఉంటే మీరు 2 సంవత్సరాలైన మీరు అధికారంలోకి వచ్చి మీరు ఈ బీసీల యొక్క సర్పంచ్ కాలం కానీ, ఎంపీటీసీల కాలం కానీ ఆ కాక ముందుకే మీరు అధికారంలోకి వచ్చిర్రు. మీరు వచ్చిన తర్వాత కాలం అయిపోయింది. మరి ఆనాడే మీరు బీసీలకు రిజర్వేషన్లు తక్కువని అప్పుడు బిల్లు పెట్టలే. మీరు బిల్లు పెట్టడానికనే 2 సంవత్సరాల కాలం పట్టింది. మీరు అన్ని పార్టీలు కూడా మనస్ఫూర్తిగా, ఏ రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకించకుండా మీరు పెట్టిన బిల్లుని సమర్థించింది. ఒక రాష్ట్రంలో బీసీల యొక్క స్థితిగతులని అర్థం చేసుకొని అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేసినాయి. మీరు ఆగ మేఘాల మీద పంపించారు, తప్పులేదు. వాళ్ళ రాష్ట్రపతికి మీ బిల్లు పంపించింది, సంతోషం. కానీ 50 సార్లు ఇలా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దగ్గరికి పోయిండు, ఢిల్లీకి పోయి ముడుపులు ముట్టజెప్పనికి పోయిండు, అనేక సార్లు ఢిల్లీకి పర్యటనలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఏనాడన్నా బీసీ సంఘాలని, మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న అఖిల పక్షాలని, అన్ని పార్టీలని, సరే మేము బీజేపీ అధికారంలో ఉన్నాం, మీకు బద్ధ శత్రువులం, మీ కంటికి మేము బీసీలకు వ్యతిరేకం అని మీకు అనిపిస్తే మీ ఇండియా అలయన్స్ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళనన్నా ఏదైతే ఒక అఖిల పక్షానన్నా తీసుకువెళ్ళి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలని, దేశంలో ఉన్నటువంటి బీసీ సంఘాలని, బీసీ నాయకులని ప్రధానమంత్రి గారి దగ్గరికి ఎప్పుడన్నా తీసుకుపోయే ప్రయత్నం చేసిండ్రా? మీకు చిత్తశుద్ధి ఉంటే ఏనాడన్నా. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? ప్రధానమంత్రి మెడలు వంచి అంట. ఏం భాష అండి? ఇలా ప్రధానమంత్రి మెడలు వంచి మీరు ఇలా కులగణన చేసిర్రంటే ఇక దానికి అర్థమేముంది? ఆచార్య గారు ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం అయిందా అని. జ్ఞానోదయం అయింది. అదే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే మరి బీజేపీ కూడా జ్ఞానోదయం అయిందా ఈ కులగణన విషయంలో? తెలంగాణలో కులగణన మొదలుపెట్టి ఇది దేశవ్యాప్తంగా మీరు ఇప్పుడు అమలు చేద్దామని చూస్తుంటే మరి ఇది బీజేపీ కూడా జ్ఞానోదయం అయినట్టే కదా. ఒక్క మాట, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందుకే కులగణన చేయాలని పార్లమెంట్ లా 2-3 సార్లు చర్చలు జరిగినాయి. ఆనాడు రాజ్నాథ్ సింగ్ గారు కూడా చెయ్యాలని చెప్పిండ్రు. ఆ తర్వాత కరోనా వచ్చింది, ఆ తర్వాత రకరకాల కార్యక్రమాలు, యుద్ధాలు, ఇవి అవి రావడం జరిగింది. ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా ప్రజలు, బీసీ సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో ఈ దేశంలో ఖచ్చితంగా కులగణన జరగాలని అన్నప్పుడు ఒక ప్రధానమంత్రి సదుద్దేశంతో దాన్ని ఒప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుంది? మెడలు వంచి, ప్రధానమంత్రి మెడలు వంచి వాళ్ళు ఒప్పించిరట. మరి ఇలా ఈ ప్రధానమంత్రిని మెడలు ఉంచారు కదా, మరి మీ ప్రధానమంత్రిని మెడలు ఉంచి ఎందుకు చేయలేకపోయారు? కులగణన ఎందుకు చేయలేకపోయారు? నెహ్రూ ఎందుకు మెడలు వచ్చలే? ఇందిరాగాంధీకి మెడలు ఎందుకు వచ్చలే? రాజీవ్ గాంధీకి మెడలు ఎందుకు వచ్చలే? పివి నరసింహరావు మెడలు ఎందుకు వచ్చలే? ఈ మొన్న పోయిన మన్మోహన్ సింగ్ మెడల్ ఎందుకు వచ్చలే? వాళ్ళకి మెడల్ లేకున్నాయా? ఒక్క ఈ ప్రధానమంత్రికి మెడల్ ఉన్నాయా? మాట్లాడేటప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. దేశవ్యాప్తంగా ఉండొచ్చు, మేము రాహుల్ గాంధీ గారు ఈ యొక్క కేవలం రాహుల్ గాంధీ యొక్క మేధస్సులో పుట్టినటువంటి కులగణన కాదేది. అనేక సంవత్సరాలుగా బీసీ సంఘాలు కూడా అడుగుతున్నాయి. 3 సార్లు ఓడిపోయిన తర్వాత ఇవాళ ఈ దేశంలో 2-3 రాష్ట్రాలలో ఉన్నాము, ఈ 3 కూడా పోతాయని భయంతో ఇవాళ బీసీలకు మీరు అడిగిర్రు. బీజేపీకి ఉన్న మీకున్నటువంటి అబ్జెక్షన్ ఏంటి? బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీజేపీకి ఉన్నటువంటి అబ్జెక్షన్ ఏంటి చెప్పండి క్లియర్ గా. మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. మేము కూడా ఇక్కడ బిల్లుకు ఇక్కడ మద్దతు ఇచ్చినాము. కేంద్ర పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యలల్లా ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్య.
దీన్ని కూడా మరి పరిష్కరించాలి. మీ జాతీయ అధ్యక్షుడు ఎందుకు అంటున్నారు 9th షెడ్యూల్లో పెట్టడము బీసీ రిజర్వేషన్ బిల్లును అసాధ్యం అని చెప్పేసి ఆయన చాలా క్లియర్ కట్ గా చెప్పారు కదా. ఒక విషయం అమ్మా, ఇప్పుడు జాతీయ అధ్యక్షునికి ఉన్నటువంటి అవగాహనతోటి వారు మాట్లాడారు. బీజేపీలో కూడా వారికి ఉన్న అవగాహనతోటి వారు మాట్లాడారు. ఇప్పుడు రెండవది, ఇంకా దాని తర్వాత కూడా ప్రధానమంత్రి గారు ఉన్నారు. పార్టీల యొక్క అభిప్రాయాలు మేము దాన్ని వ్యతిరేకిస్తాము అని చెప్పలే, సాధ్యం కాకపోవచ్చు అనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేసారు. ఇవాళ నేను ఒకటే మీ ద్వారా అడిగేది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు దాన్ని పెండింగ్ లో పెట్టి వీళ్ళకి అలా లేచిందే ఒకటే పరుగు, వాళ్ళతో పాటు అన్ని పరుగులు ఉరకాలే చేయాలని అనేటువంటి వాళ్ళ అభిప్రాయాన్ని మేమేం వ్యతిరేకిస్తలేం. కానీ ఇవాళ ముఖ్యమంత్రి ఢిల్లీ పోయిండు, నిన్న దాకా మొన్న ఏమో పోయిండు. పోయేటప్పుడు ఎందుకండి సిపిఐ సిపిఎం లేకపోతే ఇంకా ఇప్పుడు చెన్నైకి ఏమో బీఆర్ఎస్ పోయింది, కాంగ్రెస్ పోయింది. ఇప్పుడు ఈ బీసీల బిల్లు మీద వాళ్ళని ఎందుకు రమ్మని అడగలేదు, లేకపోతే మిగతా పార్టీలను ఎందుకు అడగలేదు, బీజేపీని కూడా ఎందుకు అడగలే? ఇవాళ ఏదైనా ప్రజల ప్రభుత్వాలు ప్రజల యొక్క స్పందనతోటి తలగ్గి పనిచేయాల్సి వస్తుంది, చేస్తారు. కానీ ఇవాళ మేము అదేంటంటే ఎవరు మేనిఫెస్టోలు పెట్టిరండి 42%? ఎవరండి మాట ఇచ్చింది? ఎవరండి ఓట్లు వేయించుకున్నది? ఎవరండి అధికారంలోకి వచ్చింది? ఎవరండి చేస్తామని చెప్పింది? ఇవాళ మేము దాన్ని ఇప్పుడు మీకు నచ్చింది 42% మీరు ఏ రకంగా పెట్టిరో మేమేమి దాన్ని. కానీ ఆ 42%లో ముస్లింలకు రిజర్వేషన్లు అనేటువంటి అంశాన్ని కదా మీరు అడ్డంకి చెప్పేది. ఒక మాట, ముస్లింలు అంటే అందరు ముస్లింలు కాదు, ముస్లింల కూడా దూదేకుల ముస్లింలు, పింజర్లు, ఇంకా రకరకాల ముస్లింలు ఏదైతే బీసీలలో ఉన్నారు. ఆ ముస్లింలను మేము వ్యతిరేకిస్తలేం. ఇవాళ కొత్తగా ఉన్నదే 12% ఉంటే 10% దీంట్లో కలిపి మాకున్నటువంటి హక్కులలో తీసుకొచ్చి మాకున్న జనాభాని ఎక్కువ చేసి ఉన్నటువంటి దాంట్లో మా రిజర్వేషన్ల వాళ్ళని తీసుకొచ్చి పెడితే మేము ఎట్లా సహిస్తామండి? మైనార్టీల యొక్క మతపరమైన రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు కానీ, రాజ్యాంగం కానీ, కాన్స్టిట్యూషన్ కానీ వ్యతిరేకించినప్పుడు మేము దాన్ని స్పష్టంగా చెప్తున్నాము, మీరు దీంట్లో కలపొద్దు. ఉన్నటువంటి ముస్లింలని మేము తీయమని అంటలేము, అనాదిగా ఉన్నటువంటి బీసీ జాబితాలో ఉన్న ముస్లింలకు మేము వ్యతిరేకం కాదు. ఈ కొత్తగా చేసి ఓట్ల కొరకు మీరు రాజ్యాంగాన్ని ఇవాళ అపహాస్యం చేస్తున్నటువంటి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఇలా బీసీల యొక్క హక్కులని వాళ్ళకు న్యాయంగా చెందాలనేటువంటి అభిప్రాయం మాకున్నది. కాంగ్రెస్ పార్టీ మీరు ఏదైతే కాంగ్రెస్ ని ముస్లిం రిజర్వేషన్ అనేటువంటి ద్వారా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుందని విమర్శిస్తున్నారో, మరి బీజేపీ కూడా ముస్లిం రిజర్వేషన్ రద్దు చేయాలి అనేది కూడా మీరు కూడా ఓటు బ్యాంక్ రాజకీయమే కదా ఈ విషయంలో. ఇప్పుడు ఒకటి, ఉన్న ముస్లింలని మేము వద్దంటలేము. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో 10% ఇచ్చిర్రు, ఆ ముస్లింలు అందరూ కూడా అండ్లకు వస్తారు, ఓసీలు అందరూ కూడా అండ్లకు వస్తారు. ఇవాళ వాళ్ళని అండగల్పకుండా ఇవాళ ఉన్నటువంటి ఆ జనాభాలో ఉన్నటువంటి ముస్లింలను తీసుకొచ్చి బీసీలలో కలిపి బీసీలకు నిండా ముంచుతుంటే ఎట్లా మాట్లాడుకుంటుకోవాలి? ఇవాళ ఈడబ్ల్యూఎస్ ముస్లింలనేమో ఈ బీసీలలో కలుపుతున్నారు, బీసీలో ఉన్నటువంటి ముస్లింల మీద వాళ్ళని ఇవాళ అన్యాయం చేస్తున్నారు. ఇది ఏ రకమైనటువంటిది? ఇది రాజ్యాంగబద్ధంగా మాట్లాడుతున్నాం తప్ప మాకు ముస్లింల మీద కోపం లేదు. ముస్లింల మీద కోపం ఉంటే ఈడబ్ల్యూఎస్ లలో ఆ ముస్లింల యొక్క వాళ్ళ యొక్క హక్కులని మేము ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? వాళ్ళని ప్రధానమంత్రి గారు 10% ఏ జనాభాకి ఇచ్చిండ్రు? వీళ్ళందరూ కూడా అన్ననే ఉన్నారు. వాళ్ళని అన్న ఉంచకుండా బీసీలలో కలపడం అన్యాయం అని చెప్తున్నాం. ఒకవేళ మీరు ఓట్ల కొరకే మాట్లాడుతున్నామంటే ఇక అది నేను మీ విజ్ఞతకి ఇడిచిపెడతా నేను. రైట్ అండి, ఓకే. రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, ఈ ముస్లిం రిజర్వేషన్లని ఇవి బీసీ కోటాలో ఉండాలంటారా, లేక మైనారిటీ కోటా ఏర్పాటు చేయాలంటారా? ఏది రాజ్యాంగబద్ధంగా ఉంటుంది, ఏది సామాజిక న్యాయానికి అనుకూలంగా ఉంటుంది అనేది మీ అభిప్రాయం? గారికి నమస్కారం, రాజనీతి ప్రేక్షకులు కూడా. వ్యక్తిగతంగా అంటే సాంకేతికంగా చెప్పే ముందు వ్యక్తిగతంగా చూస్తే మా మేడంతో మాకంత అనే చైతన్యం బీసీలో వచ్చింది. అది వాళ్ళ సూర్యకాంతిని అరిసే అడ్డం పెట్టి ఆపలేము. అది అన్ని పార్టీలు కూడా తప్పనిసరి అంగీకరించాల్సిన అంశం. అందుకని అసెంబ్లీలో అన్ని పార్టీలు అంగీకరించిన కారణం అది. కానీ బీసీ చైతన్యాన్ని ఎవరు ఆపలేని పరిస్థితి ఉన్నది.
ఖచ్చితంగా బీసీ చైతన్యం మాకెంతో మేమెంతో మాకంతా అనే ఓటు వస్తున్నాయి. నేను వ్యక్తిగతంగా ఇక్కడ కూడా స్థానిక ప్రభుత్వాల గురించి కొట్లాడుకుంటున్న వాళ్ళు, కానీ నేను చట్టసభలో కూడా బీసీలకు రిజర్వేషన్ ఉండాలని అంటున్నాను. ఇవాళ ములాయం సింగ్ యాదవ్, మనకు ఉత్తరప్రదేశ్ లోని చాలా మంది పెద్దలందరూ కూడా బీసీలకు చట్టసభలు కావాలంటారు. ఇది కావాలి, కానీ కావాలంటే ఈ సాంకేతికంగా ఎట్లా సరిపోతుంది, ఏ రకంగా ఫిట్నెస్ అని అడుగుతున్నాడు. మొట్టమొదటి ఏంటంటే కామారెడ్డి చేసినప్పుడు రాజారావు గారు ఏ మాత్రం ఆలోచించకుండా ఇది సాధ్యమా కాదా అని హామీ ఇచ్చిన మాట మనం వాస్తవం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఇది సాధ్యం అవుతా కాదా. మరి 2019 ఎందుకు సాధ్యం కాలేదు, అంతకుముందు 2013లో ఎందుకు సాధ్యమైంది? కొంచెం చరిత్రను చదువుకుంటే ఈ పొరపాటు వాళ్ళు చేయకపోతే 42% అని చాలా ఎక్కువ పూర్వకంగా చెప్పాలంటే. ఎక్కువ అంటే బీసీలు ఎక్కువ ఉన్నారు, ఇవ్వదంటలే నేను. వాళ్ళ హామీ అనేది అలవిగాని హామీ ఇచ్చిండ్రు, ఒక డిక్లరేషన్ ఇచ్చిండ్రు. దానికన్నా ముందు కొంచెం కోర్టు అడ్వకేట్ కి నేను విషయాలు పూర్తి చేస్తాను. ఇక్కడ మండల కమిషన్ గురించి కూడా లింగం యాదవ్ గారు మాట్లాడే దాన్ని కూడా పూర్తి చేస్తాను. ఇవాళ రెండు వేరు చేయాలి. ఏమైతుందంటే విద్యా ఉద్యోగాలు వేరు, స్థానిక ప్రభుత్వాల బీసీలు వేరు కదా. ఆనాడు స్థానిక ప్రభుత్వాలకు ఎన్టీ రామారావు గారు ఏ రాజ్యాంగ సవరణ ఇవన్నీ లేకముందే, మనకు 73-74 రాజ్యాంగ సవరణ రాకముందే 34% బీసీలకు స్థానిక ప్రభుత్వాలలో లాటరీ ద్వారా ఇచ్చిండు కదా. ఆనాడు 34 పోగా మిగతా ఎస్సీ ఎస్టీకి ఉండే, అప్పుడు కూడా 60.5% వచ్చింది రిజర్వేషన్. అది ఎప్పటిదాకా సాధ్యమైందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే హైకోర్టులో కేసు పడ్డది. నేను భాగంగా చెప్తున్నాను. అప్పుడు ఏమన్నారు హైకోర్టులో, మీరు ఈసారి మాత్రం అనుమతి ఇవ్వండి దయచేసి, నోటిఫికేషన్ వచ్చేసింది, ఈసారి పంచాయతీ ఎన్నికల వాయిదా బాగున్నాయి అని 2013లో లాస్ట్ గా హైకోర్టు మీద ఒక అఫిడవిట్ వేసి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆఖరి ఒప్పించి తీసుకున్నాం. ఈసారి తప్ప మళ్ళీ ఇదేమన్నారు. 2019లో మళ్ళీ పంచాయతీ ఎన్నికలు జరిగేటప్పుడు కేసీఆర్ గారు కూడా కోర్టు పోయి, అయ్యా ఈసారి మళ్ళీ ఇవ్వంటే కోర్టు ఏమన్నదంటే 2013లోనే చివరి అవకాశం అని అడిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, మీకు ఇవ్వమంటేనే అప్పుడు 22% పరిమితమైంది. ఈ రిజర్వేషన్ 50% ఎందుకు వచ్చింది చెప్తానే. అంటే కేసీఆర్ చేతులు లేదు, రేవంత్ రెడ్డి గారి చేతులు లేదు, ప్రభుత్వాల చేతులు లేదు. ఏమైంది, 50% క్యాప్ ఉంది కనుక దాని ప్రకారం మిగతా ఇచ్చుకోమని హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే 2019లో ఎన్నికలు జరిగింది. అది కేసీఆర్ ముంచుండు అని అంటున్నా. నేనేమంటున్నాను అంటే అప్పుడు 18% ఎస్సీ, 10% ఎస్టీ, ఈ 25% మూలంగా మిగతాది ఎంత అంతే ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఈ సాంకేతికంగా ఈ అంశం తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే మొన్న డిక్లరేషన్ లో 42% ఇస్తారన్న. 34 అన్నా వేరే ఉంటుండేమో, 42 అవి ఇవి 28%, మొత్తం ఏంది 70% 70 అవుతున్నాయి కదా. ఇది సాంకేతికంగా నేను చెప్తున్నాను కదా, వ్యక్తిగతంగా నేను బీసీ రిజర్వేషన్ సమర్థిస్తున్నా, చట్టసభలో కూడా అంటే సుప్రీంకోర్టు 50% పరిమితి ఉంది కదా, అప్పుడు ఎక్సీడ్ అవుతున్నట్టు కదా. అది ఉంది, ఎట్లా హామీ ఇచ్చారు అంటున్నాను. ఇప్పుడు హామీ మీరు ఇస్తారు, బీజేపీ వాళ్ళని అడుగుతుంటారు హామీ అమలు చేస్తాను, చట్టం చేస్తావా చేయమని. చట్టం చేయొచ్చు, అది కూడా చెప్తున్నాను, చిత్తశుద్ధితో చట్టం చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ మొన్న ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అనొద్దు, తెలంగాణ ప్రభుత్వం మొన్న బీసీ కులగణన చేసింది కదా, అది నిజంగా దేశానికి ఆలస్యమైంది. తప్పనిసరి మోడీ మెడల్ మంచుల తర్వాత సంగతి, భాష ఏదైనా కానీ మొత్తం మీద మొన్నటి దాకా కులగణన వద్దన్న వాడు వాళ్ళ కులగణన మేము జనాభా లెక్కలు చేస్తామని కాడికి వచ్చిండు. అది నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ విజయం అంటున్నాండి. తెలంగాణ ప్రభుత్వం విజయం, కాంగ్రెస్ పార్టీ విజయం. కానీ ఇక్కడ కులగణన వాడు చేసేదాకా అసలు ఈ కులగణన కానీ జనగణన ఎవరు చేయాలి, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. సుప్రీంకోర్టు 2008 స్పష్టంగా తీర్పు ఇచ్చిందమ్మా. ఏమనంటే మీరు రాష్ట్రాలు లెక్కలు చేసుకోవచ్చు, కేవలం ప్రణాళికలు రచించుకోవడానికి తప్ప రిజర్వేషన్లకి ఇది పనికి రాదు. అంటే కులగణన కానీ జనగణన కానీ ఎవరు చేయాలి, కేంద్ర ప్రభుత్వమే చట్టబద్ధత ఉన్నది అని చెప్పింది క్లియర్ గా. మీరు చేసుకుంటే మీ ప్రణాళిక రచించుకోవడానికి, మీ సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ఇంతవరకే పనికి వస్తుంది. కానీ బీహార్ లో చేసినారు. ఇప్పుడు వాళ్ళ కర్ణాటకలో మళ్ళీ వివాదం ఉంది. 2015లో చేసిన ఆ కులగణన పోతుంది, మళ్ళీ కొత్తగా కమిషన్ వేసి, నిన్ననే కమిషన్ వేసింది కర్ణాటక. నేను బెంగళూరులో ఉన్నాను ఇప్పుడు, కర్ణాటక రాజకీయాలు ఫాలో అవుతున్నాను. కర్ణాటకలో మళ్ళీ నిన్న కమిషన్ వేసింది, డెడికేటెడ్ కమిషన్ వేసింది. అంటే కర్ణాటక బీహార్ లెక్కలు చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తప్పేం చేసిందంటే, ఈ బీసీ కులగణన చేసేటప్పుడు అంటే మొత్తం కులగణనలో బీసీలను 2 వర్గాలు విభజించింది. ఇప్పటిదాకా ఆచార్య గారు అన్నట్టు బీసీలో దూదేకుల, సాకలి, మంగలి, హజాట్ అంటారు. ఆ వృత్తుల వాళ్ళందరూ ఆల్రెడీ బీసీలో ఉన్నారమ్మా. ఇప్పుడు ఏవైతే బీసీలో ఉన్నాయో ఆ కులాలని, ముస్లిం కులాలు కొన్ని ఉన్నాయి. వీళ్ళు ఏం చేసిందంటే 46% మాత్రమే ఒరిజినల్ బీసీలు ఉన్నారు, హిందూ బీసీలని, ముస్లిం బీసీలని 2 చేసిండ్రు. అది పెద్ద సమస్య. ఇది లీగల్ గా చెప్పండి. ఎందుకంటే ఎందుకంటే నిజంగా బీసీ జనాభా తక్కువైందని వీళ్ళు కొట్లాడుతున్నారు కదా. 2 కలిపి 56% కదా, కాదా 56% వస్తుంది. కానీ వీళ్ళు చేసిన పని ముస్లిం బీసీలు, హిందూ బీసీలు అంటే క్రిస్టియన్ బీసీలు అయిపోతారు. క్రిస్టియన్ బీసీలు ఎట్లా ఉంటారో చెప్తాను నేను. ఇప్పుడు ఎస్సీ వాళ్ళు క్రిస్టియన్ మతాన్ని మారగానే ఆటోమేటిక్ బీసీ అయిపోతారు. మరి ముస్లిం బీసీలు క్రిస్టియన్ బీసీలు ఉంటారు, వాళ్ళ సంగతి ఏంటి? కానీ ఇక్కడ ఏమైందంటే
ఏదో ఏదో ఏం చేస్తున్నాం ముస్లింలే కానీ దాని మీద కొంచెం చిన్న తప్పు, మరి సలహాదారులు తప్పు చేసినరా ఎవరైతే చేసినా తెలియదు కానీ 10% ముస్లింలు బీసీలు ఉన్నారని 46% ఏమో ఎస్సీలు ఉన్నారని తెలిసేసింది. ఇక్కడ వస్తుంది సమస్య. రెండోది ఏమైందంటే అన్ని పార్టీలు తెలంగాణలో ఉన్న 3 పార్టీలు బీఆర్ఎస్ తో సహా ప్రతినిధి లేకపోయినా ఈ 2 జాతీయ పార్టీలు బీఆర్ఎస్ కూడా ఏం చేస్తుందంటే బీసీల భుజాల మీద తుపాకులు పెట్టి ఒకరినొకటి పేర్చుకుంటున్నారు. చేస్తున్న పని అది ఇలా పాపం తాళపెట్టుకోడు. నిజంగా 100 బీసీల మీద ప్రేమ ఉంది కదా, అందరూ శాఖాహారులే, ఎందుకు రైలుగంప మాయమవుతుంది, ఎందుకు రిజర్వేషన్ అమలు అయితే లేవు అంటే సాంకేతికంగా 3 లోపాలు ఉన్నాయి అంటున్నాను. ఏబిసి ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు, అయ్యా ఫస్ట్ ఏంది అంటే లీగలైజ్ చేయడం, అంటే చట్టసభలలో అంటే పార్లమెంట్ లో చట్టం పాస్ కావాలి, ఆ చట్టాన్ని 9వ షెడ్యూల్లో పెంచాలి. ఇది రాజమార్గం. ఇది కాకపోతే ఏమన్నాడు, ఆర్డినెన్స్ ద్వారా మేము చేస్తామన్నాడు. 2వ మార్గం. 3వ మార్గం ఏంది, ఈ 2 కాకపోతే ఇప్పుడు చెప్పింది కాదు, 6 నెలల కింద అసెంబ్లీలో చెప్పింది రేవంత్ రెడ్డి గారు. 3వ మార్గం మేమే 42% మేమే రిజర్వేషన్ ఇస్తాను కదా. ఈ 3 సాధ్యాసాధ్యాలు చెప్తాను సార్. అయితే తమిళనాడులో 69% రిజర్వేషన్ ని మరి వాళ్ళు 9th షెడ్యూల్ లో పెట్టారు కదా, అక్కడ అమలైనప్పుడు ఇక్కడ రోజా గారు రాజమార్గం అదే చెప్తున్నాం. ఫస్ట్ ఏబిసిలో ఫస్ట్ మార్గం. దాంట్లో ఏం చేయొచ్చు అంటే మన పరిణామాలు చూద్దాం. తమిళనాడు ఏం చేశారంటే 2 సార్లు ఆర్డినెన్స్ చెల్లదని చెప్తున్నాను నేను. ఆర్డినెన్స్ గవర్నర్ గారు జారీ చేసినా అది రేపు కోర్టులు కొట్టేస్తాయి. గతంలో తమిళనాడులో 2 సార్లు మన కోర్టు హైకోర్టు కొట్టేసింది, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు తమిళనాడు గవర్నమెంట్, అక్కడ కూడా కొట్టేశాడు. 50% క్యాప్ తాగడానికి వీల్లేదు, నష్టం చేస్తున్నాను. అప్పుడు పివి నరసింహరావు గారు 93-94లో పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడు భావాన్ని గౌరవించి పార్లమెంట్ లో చట్టం చేసి 9వ షెడ్యూల్ చేర్చారు. ఇప్పుడు ఇంకొక సమస్య ఉన్నది, నేను యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ 9వ షెడ్యూల్లో చేస్తే మార్కండేయుడు కదా శివలింగాన్ని కబులించుకుంటే యమధర్మరాజు రాడేట్లో అట్లా కాదు, మేము కొరడా పట్టుకొని రెడీ ఉన్నాం, మీరు 9వ షెడ్యూల్లో చేసిన రాజ్యాంగ సమీక్షకు అది కూడా అతీతం కాదు, దాన్ని కూడా మేము సమీక్షిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది ఆ మధ్యనే. కానీ ఇప్పుడు ఏమైతే ఒకవేళ నిజంగానే యువనర్సరావు గారు నాడు చేసినట్టు 9వ షెడ్యూల్ చేర్చని రాజమార్గం ఉన్నంత సరే సుప్రీంకోర్టు కల్పించుకుంటుందా లేదా తర్వాత సంగతి. అయితే ఇప్పుడు చేయాల్సిన పని పెడితే 2 బిల్లు చేశారమ్మా. మళ్ళీ ఇందులో ఏమైంది, బీసీలలో ఎస్సీ మన ముస్లిం బీసీలు హిందూ బీసీలు ఎట్లా చేసిండ్రో ఇక్కడ కూడా 2 పొరపాట్లు ఉన్నాయి. మండల కమిషన్ గురించి లింగం యాదవ్ గారు మాట్లాడారు. గతంలో మండల కమిషన్ దేశంలో మంటలు రేపింది. ఎందుకంటే ఇది 0 సమ్ గేమ్. అంటే ఒకరు నష్టపోతే ఒకరు లాభపడతారు. మీకు రిజర్వేషన్ పొందుతున్న వాళ్ళందరూ ఉన్నారని కోరుకుంటారు, వద్దని కోరుకుంటారు. విన్ సొల్యూషన్ కాదు, ఇద్దరు గెలిచే సొల్యూషన్ కాదు ఇది. ఇక్కడ ఏమైందంటే 27% పరిమితం కావడానికి విద్యా ఉద్యోగాల్లో లింగం యాదవ్ గారు డాక్టరేట్ ఉన్నది అని తెలుసు. 27% పరిమితం చేసిండు ఆనాడు మండల కమిషన్ ఏం చెప్పిందంటే 47.5% బీసీలు ఉన్నారు దేశంలో తేల్చింది. అప్పుడు తెలిస్తే 47% ఇవ్వాలి రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు అంటే ఆనాడు 23% ఏమో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉండే ఉద్యోగాల వాటల్లో, ఆ 23 పోగా మిగతా 27% ఈ బీసీలకు మన ఉద్యోగాలలో విద్యలు ఇచ్చారు. ఆ 27% ఇప్పటికి కూడా అమలు అవుతుంది అది. కానీ దాన్ని 42% ఇస్తామన్నారు. ఇప్పుడు ఉద్యోగ వర్గాలు నిరుద్యోగులు ఆశలు రేపారు. ఇప్పుడు ఏమైందంటే అది మొదటికే మోసం వస్తారు. ఆ బిల్లు ఒకటి పంపారు, అది దేశంలో సాధ్యం కాదు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ 27% మిగులుతుంది, అది సాధ్యం కాదు. 2వ బిల్లు ఏంటంటే కేంద్రం పంపిన బిల్లు ఒక్క నిమిషం ముగిస్తాను. కేంద్రం పంపిన బిల్లు ఇంకోటి ఏంటంటే స్థానిక ప్రభుత్వాల్లో రిజర్వేషన్ల కోసం 42% అన్నారు. అది ఎందుకు సాధ్యం అని చెప్తాను. అక్కడనేమో చట్టం చేసి పార్లమెంటు 9వ షెడ్యూల్ పెడితే సాధ్యమవుతుంది. వాళ్ళు చేయమని కట్టినట్టు మీరు ముస్లిం బీసీలు వేరే హిందూ బీసీలు చూపించారు కనుక ఇక్కడనేమో సంతకం పెట్టేది బీజేపీ వాళ్ళు, ఇక్కడనేమో ఏకగ్రీవ తీర్మానం చేశారు బీసీల ఓట్లు కావాలి, ఓటు బ్యాంక్ రాజకీయం కోసం. అక్కడికి పోతే ఏమంటున్నారు, మీరు బీసీలను ముస్లింలు వేరే హిందువులు వేరే చూపించాక మేము సస్యం ఇలా అంటున్నాం. కేంద్ర జాతీయ అధ్యక్షుడే కాదు ఆచార్య గారు, మీకు తెలుసు కదా, రాష్ట్ర అధ్యక్షుడు నిన్న మాట్లాడింది కదా రామచంద్రరావు గారు కూడా, అది సాధ్యం కాదన్నారు కదా. ఆయన తెలియక మాట్లాడింది అంటే తెలిసే కదా ఇప్పుడు నేను మాట్లాడింది. నేను కూడా అదే అంటున్నాను, రామచంద్రరావు గారు వ్యాఖ్యలు వెనక తీసుకోవడం రామచంద్రరావు గారు యాజ్ అడ్వకేట్ గా కరెక్ట్ చెప్పింది అంటున్నాను నేను. అక్కడ జరిగింది ఏంటంటే ఈ 2 బిల్లులు పాస్ కావు. ఇంకోటి ఆర్డినెన్స్ వచ్చిందంతా పనిచేసాడు. బీసీలు పోయి ముఖ్యమంత్రికి పాలాభిషేకాలు చేస్తుండ్రు. నేనన్నా ఎందుకు చేసుకుంటారు, ఆర్డినెన్స్ ఇంకా రాలే కదా అన్న. ఆర్డినెన్స్ గవర్నర్ గారు పరిశీలించి మొన్న లోకల్ గా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ గారిని పిలిచారు. ఆయన ఏమన్నారు, ప్రభుత్వం ఏం చెప్తారు అది చెప్తారు, ప్రభుత్వాన్ని సలహా ఇచ్చింది ఆయనే కనుక అది కరెక్టే బాగుంది. నేను అడ్వకేట్ అక్కడ ఉంటే కూడా అదే పని చేస్తాను. కానీ ఆయన ఇతరుల సహా తీసుకుంటే వాళ్ళు ఏమన్నారు, ఇది చెల్లదు, మీరు ఆర్డినెన్స్ జారీ చేస్తే తమిళనాడు పరిస్థితి వస్తుంది, మీరు ఆర్డినెన్స్ కొట్టేస్తే కోర్టు అన్నారు.
దానికి ఇప్పుడు ఏం చేసిందంటే గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వంలో సలహాదారులకు పంపిండి. ఇప్పుడు అక్కడ అడ్వకేట్ జనరల్ పంపి ఇది సాధ్యమవుతుందా కాదా ఆర్డినెన్స్ అన్నారు. ఆర్డినెన్స్ అక్కడనే ఉన్నది. నిన్ననే మాటలు చూడడానికి వేరిపోతున్నాయి. ఇవాళ ఎవరికి అవగాహన ఇస్తున్నారు? 5 గంటల పార్లమెంట్ లో కాంగ్రెస్ సభ్యులకి అవగాహన సదస్సు పెట్టిండ్రు. ఇది ఏమంటున్నాడు? మూడవది కూడా అయితే ఇది ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి గారు చెప్పింది మూడో మార్గం వస్తుంది. ఏపీసీలో సి అమలు అవుతుంది. 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ సొంతంగా ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు 22% ఉంటాయి. మిగతావి లీగల్ కి చెల్లాయమ్మా. ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ సొంతంగా బీసీలకి ఇవ్వచ్చు. కానీ మిగతా పార్టీలకు ఏం పట్టిందని ఇస్తారు వాళ్ళు? అంటే రెడ్డిని పెడతారు, వేరే వాళ్ళు పెడతారు. పెట్టడానికి అవకాశం ఉంటది కనుక మూడో మార్గంలో మేము కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన 42% అమలు చేస్తామని దాని మీద ధైర్యంగా పోతే మూడోది చెల్తుంది. మిగతా ఆర్డినెన్స్ జరగదు. రేపు లీగల్ గా చట్టం కూడా చేయకపోతే చట్టం కూడా జరగదు. రైట్ అండి. సో లింగం యాదవ్ గారు, ఇప్పుడు సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి అని నిర్వహించాలి అని చెప్పేసి కోర్టు చెప్పింది. మరి టైం ఏమో దగ్గర పడుతూ ఉంది. ఇటువైపు ఏమో మరి బిల్ ఏమో పార్లమెంట్లో అవుతుందా అవ్వదా అనేటువంటి విషయం మరి పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ నాయకులే ఒక సూచన కూడా చేస్తున్నారు. ఆర్టికల్ 243D ప్రకారం రాష్ట్రాలే 42% రిజర్వేషన్ ను అమలు చేసేటువంటి అధికారం ఉంటుంది అని కూడా వాళ్ళు ఒక సూచన చేశారు. మరి ఇదెందుకు అమలు చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం? అండి, ఇవాళ గతంలో ఇప్పుడు పెద్దలు కూడా చెప్పినట్టు గతంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. రిజర్వేషన్స్ ఇవాళ పెంచుకోవడానికి లేదు, 50% క్యాప్ అనేది పెట్టింది. అయితే ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత క్యాప్ ఎత్తేసిర్రు. ఇవాళ పార్లమెంటు చట్టం ద్వారా 9th షెడ్యూల్ వస్తే లీగల్ ప్రొటెక్షన్ ఉంటది కదా. నేను అదే అంటున్నాండి, ఇవాళ పార్లమెంటు మరి ప్రజల అభిప్రాయానికి అనుకూలంగా ఉంటుందా, భిన్నంగా ఉంటుందా? ఇవాళ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే మరి కేంద్ర ప్రభుత్వ బాధ్యత కదండి. ఇండియా ఇస్ ద యూనియన్ ఆఫ్ స్టేట్స్. మీ బాధ్యత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసింది మీరు చెయ్యండి అంటే మీరు అంటే మీ బీజేపీ స్టాండ్ ఏంటి? మీరు ఎందుకు చేయరు? మరి మీకు బీసీలు అంటే మీకు చిన్న సూపర్ బీసీలు వద్దా మీకు? ఇవాళ గతంలో ఇవాళ 9th షెడ్యూల్ అన్నాడు జయలలిత గారు పెట్టించారు. మీరు ఆ విధంగా తెలంగాణలో ఇవాళ బిల్లును మీరు 9th షెడ్యూల్ పెట్టండి. ఇవాళ మీరే అంటారు కదా మేము బీసీల ప్రధానమంత్రి, మా నరేంద్ర మోడీ బీసీ ప్రధానమంత్రి. మరి ఈ క్రెడిట్ కూడా మీరే తీసుకోండి, మాకు క్రెడిట్ ఏమొద్దు. ఇవాళ ఇక్కడ ఆచార్య గారు ఉన్నాయి, ఆయన కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అన్న మీరు ఢిల్లీకి వెళ్ళండి, మీ ప్రధానమంత్రితో ఈ దేశ ప్రధానమంత్రితో మాట్లాడండి, ఒప్పించండి. మనకు అల్టిమేట్ గా కావాల్సింది ఇవాళ బీసీలకు న్యాయం జరగాలని. ఇవాళ మీరు ఇప్పుడు చాలా మంది ఇక్కడ పెద్దలు ఏమంటారు, ఎందుకు అవుతుందని? ఎందుకు కాదండి, ఒక బిల్లు పాస్ కావాలంటే ఏ టైం బాండ్ ఉంటుందా అండి? నేను ఒక పొలిటికల్ సైంటిస్ట్ నే. ఒక బిల్లు పాస్ కావాలంటే ఎంత టైం కావాలండి? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎన్ని రోజులు పాస్ అయిందండి? ఏ సైంటిఫిక్ డేటా ఆధారంగా ఉందండి? ఇవాళ మరి ఇంత సైంటిఫిక్ డేటా ఆధారంగా ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఇవాళ ఇక్కడ సర్వే జరిగింది, క్యాస్ట్ సర్వే. మీకు చేయడానికి బీజేపీకి వచ్చిన ప్రాబ్లం ఏంది అంటే మీకు కాంగ్రెస్ కు పేరు వస్తుందని మీరు అడ్డుకుంటుంది. ఆ పేరు ఏదో మీరే తీసుకోండి అంటున్నాం కదా. నేను ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు, అయ్యా బాబు మాకు పేరే వద్దు, బీసీలకు న్యాయం కావాలి. ఇవాళ మీరు ఎందుకు చేయరండి? ఇవాళ మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మనం అందరం చూసాం 2 డేస్లలో ఎట్లా ఏ విధంగా జరిగింది అనేది. మరి ఇప్పటికి ఇంకా టైం ఉంది. మీరు అందుకే మేము మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా కూడా బీజేపీ నాయకులకు, కేంద్ర ప్రభుత్వానికి, మీరు పార్లమెంట్ లో బిల్లు పెట్టండి, చట్టం చేయండి, బీసీలకు న్యాయం చేయండి. అంతేగాని ఎందుకు అవుతుందంటే ఎందుకు కాదండి అంటే 1 సంవత్సరం టైం బాండ్ ఉండాలా, లేదా 6 నెలలు ఉండాలా? బిల్లు ఇప్పుడు సెషన్స్, పార్లమెంట్ సెషన్ నడుస్తున్నాయి. రేపు బిల్లు పెట్టండి, రేపు మండే పెట్టండి, ఎల్లుండి పెట్టండి. దానికి మీకు మెజార్టీ ఉంది కదా పార్లమెంట్ లో. అయినా మేము కూడా సపోర్ట్ చేస్తాం, కాంగ్రెస్ ఇతర విపక్షాలు కూడా. మీరు దాన్ని మీకు బీసీలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి మీకు లేక ఇవాళ మేము ఒక సాహసోపేతమైన ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంటే దాని మీద కోడిగుడ్డు మీద ఈకలు వెళ్ళినట్టు ఇవి లీగల్ గా ఉండదు. ఇవాళ 60% రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత 50% క్యాప్ అనేది ఇవాళ అది సంబంధం లేదు కండి. మరి ఇవాళ 60% రిజర్వేషన్ అమలు అవుతుంది. ఆనాడు ఇందిరాస్థాన్ వర్సెస్ లో 50% అని చెప్పారు. మరి ఇవాళ 60% వచ్చింది అంటే ఏదైనా కూడా కాలానుగుణంగా మార్పులు వస్తాయి. ఎవల్యూషన్ అదే కండి. మరి ఇవాళ దీనికి అనుకూలంగా మీరు చట్టం చేయండి. మీ ఇప్పుడు చట్టం చేస్తే మీ బీజేపీకి వచ్చినటువంటి బాధ ఏంది? అయితే లింగం యాదవ్ గారు, ఇప్పుడు ముస్లింలను బీసీ కోటాలో చేర్చడం వల్ల హిందూ బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేది కదా ఒక వెర్షన్. దానికి ఏం చెప్తారు? రోజా గారు, ఇక్కడ కూడా పెద్దలు చాలా మంది ఉన్నారు. ఆచరణ కూడా తెలియదు కాదు, ఇంకా ఆచరణ నయ్యం సంభవ్. ఒక బీసీల గతంలో నుంచి ముస్లింలు ఉన్నారని చెప్పారు. బీజేపీ నాయకులైతే అసలు ముస్లింలు బీసీ లిస్ట్ లేరన్నారు. ఇవాళ కొత్తగా లేరండి. ఇదే బీజేపీ నరేంద్ర మోడీ
3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి గుజరాత్ లో ఉంది, మధ్యప్రదేశ్ లో ఉంది, యూపీలో కూడా ఉన్నారు కదా. అంతేందుకు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వీళ్ళ అలయన్సే కదా, అక్కడ కూడా ముస్లింలు బీసీలు ఉన్నారు కదా. అంటే దయచేసి ఇంకొకటి మనం చాలా స్పష్టంగా కేటగారికల్ గా అర్థం చేసుకోవాలండి. మత ప్రతిపాదికన రిజర్వేషన్ కావండి, ఇవ్వండి, బ్యాక్వర్డ్నెస్ ఆధారంగా రిజర్వేషన్ తప్ప మత ప్రతిపాదిక రిజర్వేషన్ కావు. ఇవి చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఇవి కొత్తగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముస్లింలను తీసుకొచ్చి బీసీలో పెట్టలేదండి, గతంలో ఉన్నాయి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయి. అంటే మీకు చిత్తశుద్ధి లేక దీన్ని ఎస్కేప్ చేయాలి, బీసీల రిజర్వేషన్ ఇవ్వద్దు అనే ఉద్దేశంతో ఇవన్నీ మెలికలు పెడుతుంది తప్ప అవి నిజమైనవి కావునండి. మరి గుజరాత్ లో ముస్లింలు బీసీల కిందకి ఎట్లా వస్తున్నారండి? మరి ఎందుకు దాని గురించి మాట్లాడలేదు? ఇదే నరేంద్ర మోడీ గారు ఉన్నప్పటి నుంచి ఉన్నాయి కదా, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా బీసీలు అక్కడ ముస్లింలు. అంటే ఇవి కావాలని మీకు చిత్తశుద్ధి లేక ఏదో అంటాం కదా, ఏదో దీన్ని అడ్డుకోవాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ అండి. అది హిస్టారికల్ గా ప్రూవెన్. ఇదే నరేంద్ర మోడీ గారు ఆనాడు మండల కమిషన్ వ్యతిరేకంగా కమండల్ ఉద్యమాన్ని ముందుండి నడిపించింది ఈ నరేంద్ర మోడీ గారే కదా, మనందరికీ తెలియంది కాదు, చరిత్ర సాక్ష్యం ఉంది. నేను ఏమంటున్నా అంటే దయచేసి ఆచరణ ఎలాంటి మీరే ఇనిషియేటివ్ తీసుకోండి, మీరు పోండి, మనందరం కూడా బీసీలకు న్యాయం జరుగుతుంది, అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు వస్తాయి. అంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఇంకొక ఉదాహరణ చెప్తండి, మన ఉమెన్ రిజర్వేషన్ తీసుకొచ్చారు, బిల్లు పాస్ చేసి చట్టం చేసిర్రు, మరి అందులో బీసీ ఉమెన్ కు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదండి? అంటే వీళ్ళకు మొదటి నుంచి కూడా బీసీలు ఓట్ బ్యాంకు తప్ప బీజేపీకి బీసీల మీద ప్రేమ చిత్తశుద్ధి లేదు. ఇక బీఆర్ఎస్ నాయకులు అంటే వాళ్ళు ఎన్ని ఇప్పుడు డ్రామాలు మొదలుపెట్టారు, వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఉన్న రిజర్వేషన్ తగ్గించి ఇవాళ కొత్త డ్రామాకు తెరలేపినటువంటి నాయకులు పార్టీ బీఆర్ఎస్ నాయకులు. సో అందుకే వాళ్ళ బీజేపీకి బీఆర్ఎస్ కు బీసీల మీద మాట్లాడే కనీస నైతిక అర్హత లేదు. నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, ఐఎమ్ రిక్వెస్ట్ కైండ్లీ మీరు బిల్లు పాస్ చేసి బీసీలకు న్యాయం చేయండి. రైట్ ఆచార్య గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితోటి ఢిల్లీ పోయినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి ఈ రాష్ట్రంలో వాళ్ళకు కూడా విషయం తెలుసు కాబట్టి మీరు వెళ్ళి వాళ్ళతోటి కలిసి ఎట్లా చేయాలి ఏం చేయాలని మీరు ఏమన్నా కలిసినటువంటి సందర్భాలు లేవు. ఇప్పుడు బనకచర్ల మీద ఆల్ పార్టీ ఎంపీలను పిలిచి మీటింగ్ పెట్టిండు కానీ ఇంత పెద్ద సామాజిక విషయం మీద ఎందుకు పార్లమెంటు సభ్యులనో లేకపోతే ఆల్ పార్టీ మీటింగో ఏర్పాటు చేయలేదో దానికి చిత్తశుద్ధి ఉందో లేదో వాళ్ళు చెప్పాలి. ఇవాళ అఖిల పక్షాన్ని తీసుకువెళ్ళి అక్కడ మాట్లాడిచ్చేటువంటి అఖిల పక్షం సంగతి దేవుడెరుగా, కనీసం ఢిల్లీలో ఉన్నటువంటి ఇండియన్ అలయన్స్ పార్టీలన్నిటిని కూడా పిలిచి ఇలా మీరు పార్లమెంట్ లా మాట్లాడాలి పొప్పియాలని కూడా చెప్పే దమ్ము ధైర్యం ఆ పార్టీకి లేదు. ఎందుకంటే వాళ్ళు పిలిస్తే ఏ పార్టీ వస్తుందో ఏ పార్టీ రాదో వాళ్ళకే తెలియదు. ఇవాళ నేను ఒకటే చెప్పేది, మీకు నిజంగానే చిత్తశుద్ధి మాకు లేదు, మీకు తెలుసో లేదో ముఖ్యమంత్రికి 3 సార్లు ఉన్నటువంటి వ్యక్తికి బీసీలలో ఏ ముస్లింలు ఉన్నారో తెలియకుండానే ముఖ్యమంత్రిగా చేసిండా? 2 ఏళ్ల కింద ఏదో యాక్సిడెంటల్ గా ముఖ్యమంత్రి అయిన వాళ్ళకి అన్ని తెలుస్తాయి కానీ 3 సార్లు ముఖ్యమంత్రి అయిన ప్రధానమంత్రికి ఏం తెలియదంట. ఎట్లా మాట్లాడతారండి ఇవన్నీ? మేము ఏమంటున్నామంటే నిజమైన పేద వర్గాల ముస్లింలు ఉన్నటువంటి ఏదైతే కుల వృత్తులు నమ్ముకొని ముస్లింలలో కూడా ధోబీ ముస్లిం ఉన్నారు, ఏదైతే మిగతా ముస్లింలు ఉన్నారో పెంజర్ ముస్లింలు దూదేకుల ముస్లింలు వాళ్లకు బీసీ రిజర్వేషన్ వచ్చినప్పుడే ఉన్నది. వాళ్ళని కాకుండా మీరు వేరే ముస్లింలను తెచ్చి ఇండేసి వాళ్ళని మొక్కుతున్నారు. ఇవాళ ఆ బీసీ ముస్లింలు బాగుపడకుండా చేస్తున్నారు. ఇవాళ ఈ దేశంలో ఈడబ్ల్యూఎస్ అంటే దాంట్లకు ఓసీలో ఉన్నటువంటి ముస్లింలు అందరూ కూడా దాంట్లో పేదవాళ్ళు ఉంటూ వస్తారు. మరి దాంట్లో వాళ్ళ కోటాన్ని తీసుకోకుండా అన్న ఉన్నటువంటి 20-25% ఉన్నటువంటి వాళ్లకు 10% రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళని దాంట్లో పెట్టకుండా
తీసుకొచ్చి బీసీలని ఎత్తులు పెట్టి బీసీలని చంపుకుంటా బీసీలని అన్యాయం చేసుకుంటుండి మేము చిత్తశుద్ధి ఉందని మాట్లాడితే ఏ బీసీలు ఒప్పుకుంటారు, ఎట్లా ఒప్పుకుంటారో మీరు ఒకసారి ఆలోచన చేయండి. అయితే ఆచార్య గారు ముస్లింలకు అన్యాయం అవుతున్నది. గుజరాత్ లో దాదాపుగా 28 ముస్లిం సామాజిక వర్గాలు రిజర్వేషన్లు పొందుతున్నాయి. అలాగే మధ్యప్రదేశ్ లో 38 ముస్లిం సామాజిక వర్గాలు. ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డ బీసీ కులాలని ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కల్పినాయి, అవి బీసీ జాబితా ఉన్నప్పుడే వాళ్ళని తీసుకొచ్చిండ్రు. ఇంకా ఈ మధ్యలో ఎలగొడ్లు తిప్పుకొని ఊర్ల పొంటి తిరిగే ముస్లింస్ ఉంటారు. ఆ వాళ్ళు ఫకీరోళ్ళు మొదటి సంధి ఉన్నారు, దూదేకులలో మొదటి సంధి ఉన్నారు. అయితే నేను అనేది ఏంటంటే ఇంకా కూడా చిన్న కుల బీసీలలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచన చేస్తలేరు. ఈ షేకులు మొహమ్మదులు ఈ రాజ్యాలని భోజ్యాలని 100 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ బీసీలను ఎత్తిలేస్తారు. వాళ్ళని ఈడబ్ల్యూఎస్ లేవనండి. ఈడబ్ల్యూఎస్ లేస్తే వాళ్ళ జనాభాకు వాళ్ళ రిజర్వేషన్ కు సరిపోతుంది. 10% మాకు తగ్గుతుందని అంటున్నాం మేము. కానీ ఆచార్య గారు ఆర్ఎస్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇవి ముస్లిం వ్యతిరేక పార్టీ ఇది. ఇవన్నీ ఎందుకండి రాజకీయం చేసేది? ఇలా ఈడబ్ల్యూఎస్ లా ముస్లింలు కూడా వస్తారు. దాన్ని నరేంద్ర మోడీ గారే కదా చేసింది. మరి దానికి కూడా ఎందుకు ముస్లింలకు వ్యతిరేకం ఉంటే ఆయన అనలేందుకు? వాళ్ళను ఈడబ్ల్యూఎస్ లో వస్తారు, వాళ్ళని అండగలుగుతారు, వాళ్ళ అండగా లబ్ధి పొందుతున్నారు, దీంట్లో లబ్ధి పొందుతున్నారు. ఇవాళ బీసీలో ఉండే ముస్లింలకు మేము తీసేయాలని అంటలేము. బీసీలకు ఉన్నటువంటి ముస్లింలలో ఉన్నటువంటి పేద కులాలను ఉండదని చెప్తున్నాము. మేము కాదు కదా చేసింది. వాళ్ళని ఎట్లా మేము తీయమంటాము? వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి మేము ఒక్కటే ఇవాళ లింగమన్న మా బీసీల పక్షాన ఆయన బాధను తెల్లగలుగుతున్నాడు. కానీ ఆయన ఉన్నటువంటి వ్యవస్థను చూస్తే బాధ అనిపిస్తుంది. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షాన్ని ఎందుకు తోలుకపోలే? ఎవరు టికెట్ పెట్టుకున్న వాళ్ళు వస్తారు కదా మీ ప్రభుత్వంలో డబ్బు లేకపోతే. ఇవాళ మీరు ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి అర్థం కాకపోతే ఎవరిద్దరు తోలుకపోయి చెప్పిపించినట్టున్నది, ఇది ఇట్లుంది అట్లుందని. అంతే తప్ప మీరు ఇండియా అలయన్స్ ఉన్నటువంటి పార్టీలతోటి ఎందుకు మీటింగ్ పెడతలేరు రాహుల్ గాంధీ? ఈ విషయం మీద దేశవ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఎందుకు అంటలేడు? దీని మీద ఎందుకు చర్చ చేయడు? మేము ఇక్కడ పెట్టిందని మేము కాదంటలేమండి. మేము బీసీలకు రిజర్వేషన్ 42% ఇస్తాంటే ఒప్పుకున్నాం తప్ప అందులో ఈ 10% తీసుకొచ్చి పెడతారంటే మేము ఎట్లా ఒప్పుకుంటామండి? ఆల్రెడీ ఉన్న వాళ్ళని ఉంచని వాళ్ళని తీయమని మేము అంటలేము. వాళ్ళు మాతో పాటు వెనుకబడి వాళ్ళు. సమయం లేదు మిత్రం అన్నట్టు ఇప్పుడు హైకోర్టు మెడ మీద కత్తి పెట్టింది. ఇప్పుడు 1 మంత్ అంటే సెప్టెంబర్ 30 అంటే 1 మంత్ ఏమో రాకపోతుంది. ఇప్పటికే రిజర్వేషన్ ఖరారు చేసి నోటిఫికేషన్ వేసి అభ్యంతరాలు స్వీకరించి దాని మీద ఏ పంచాయతీ రిజర్వేషన్ బీసీ వస్తుంది, ఏ మండలం వస్తుంది, ఏ ఎంపీటీసీ ఏ జెడ్పీటీసీ నిర్ణయం చేయాలి. అది రేపటికి అయిపోతుంది. సరిగ్గా 25 జూన్ నాడు తీర్పిచ్చింది. 25 కాకపోతే 26, 27 4 రోజులు అటు ఇటుగా ఈ నెల ఆఖరికి అయిపోతుంది కదా. ఇది చేయకుండా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ జరపలేదు కదమ్మా. అందుకని ఏమంటున్నానంటే వీలైనంత తొందరగానే ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ల సంగతి తేల్చడానికి ఆచార్య గారు పూర్తిగా చూపిస్తున్నాడు. ఎక్కడ వస్తుందంటే మీరు ముస్లిం బీసీలు హిందూ బీసీలను మొన్న లెక్కలది మాత్రమే చేసిండ్రు. ముస్లింలలో బీసీలు 5 కులాలు 6 కులాలు ఉన్నాయి. 6 కులాలు ఆల్రెడీ బీసీలలో అనుభవిస్తున్నారు. దూదే కుల ఫకీర్లు అందరు ఉన్నారు. వాళ్ళని తీసేమని అంటలేరు. ఇక్కడ సమస్య ఏంటంటే ఉన్నదే 13% ముస్లింలు మొత్తం రాష్ట్రంలో. 13లో 10.5% ముస్లింలను చేర్చడం వల్ల సమస్య వస్తుంది. అంటే అసలు బీసీలకు అన్యాయం జరుగుతుందనేది పూర్తిగా లింగం యాదవ్ తెలుసు కానీ రాజకీయంగా విభేదిస్తారు. కానీ నేనేమంటా అంటే అది వేరు చేసి చూపించిన వాళ్ళు వచ్చిన సమస్య, మన దగ్గర వచ్చిన సమస్య. మన కులగణంలో 10.5% వేరు, ఈ 46% వేరు అని చూపించిన వాళ్ళు వస్తున్న సమస్య. అది కనుక కలిపేసి ముస్లిం బీసీలు ఎవరైతే గతంలో అనుభవిస్తున్నారో వాళ్ళని అట్లాగే ఉంచితే లెక్క తప్పదంటున్నాడు. అదొకటి. రెండోది ఏంటంటే అసలే పరిష్కారం అసెంబ్లీ మన పార్లమెంట్ లో బిల్ పాస్ అవ్వడం ఇంకోటి ఏం లేదు. ఇది 3 నెలలు కాదు. నేను ఖరాఖండిగా చెప్తున్నాను. ఈ వివాదం ఎక్కడైతే ఆర్డినెన్స్ వచ్చినా ఆర్డినెన్స్ కోర్టులు కొట్టేస్తాయి. రేపు పొద్దున బీసీ రిజర్వేషన్ లేకుండా ఎన్నికలకు పోతే కాంగ్రెస్ పార్టీ నష్టం అవుతుంది కనుక
అక్టోబర్ దాకా వాయిదా పడతాయని నేను అనుకుంటున్నాను. అంటే కోర్టు కాగల కార్యం గందరగోళం తెచ్చాలి, కోర్టు ఎట్లా కొట్టేసిన తర్వాత 2 నెలలు వాయిదా పడతాయి, అక్టోబర్ కల్లా ఏమవుతుందో చూద్దాం. నా ఉద్దేశం ఏంటంటే ఎక్కడ తప్పు జరిగిందంటే మంచిగా చెడు పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందే ఈ పంచాయతీ ఎన్నికలు జరిపితే, పంచాయతీ కాదు మున్సిపాలిటీస్ అన్ని ఎన్నికలు జరిపితే అయిపోయేది. ఇప్పుడు ఒక మంచి అవకాశం ఏంటంటే మంచిగా చెడు ఈ బీసీ రిజర్వేషన్ గొడవ తీర్చుకోండి, జమిలీ ఎన్నికలకు మంచి అవకాశం. జమిలీ అంటే పార్లమెంటు అసెంబ్లీ కాదు, మీరు పంచాయతీలు అయిపోయి 1.5 year అయింది, మండలం అయిపోయి 1 year అయిపోయింది, మున్సిపాలిటీ కూడా అయిపోయి 1 year అయిపోయింది, జిల్లా పరిషత్ అన్ని ఖాళీ ఉన్నాయి కదా. ఇవన్నిటికీ ఒకేసారి ఎన్నికలు పెట్టి ఆలోచన చేస్తున్నట్టు నాకు గమనంలో కూడా లింగం యాదవ్ గారు బాగా తెలుసు. రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారు ఈ ఆలోచన చేస్తున్నారు. పంచాయతీలకు ఒకటే కానీ తీర్పిచ్చింది కోర్టు పంచాయతీల మీద గన్ను పెట్టింది, కానీ మిగతా అన్ని కూడా చెప్తా అంటున్నారు. ఈ ఎన్నికలు జరుపుకుంటే మళ్ళీ 3 ఏళ్ల దాకా మనకి ఎట్లాంటి ఎన్నికలు ఉండవు. మంచిగా చూడ ఈ బీసీ సంగతి ఏం చేస్తే అయిపోతుంది. అందరూ చెప్తున్న శాఖాహారుడే అవుతుంది. వాళ్ళ మతం అంటే వీళ్ళు కులం అనేది అన్ని తీసుకొచ్చిండ్రు. వాళ్ళ మతం బీసీ రిజర్వేషన్ అంశము ఏ పార్టీకి, ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉంటుంది, ఎవరికి అడ్వాంటేజ్ అవ్వబోతుంది అంటారు? ఎందుకంటే ఇటు మేము బీసీల కోసము 42% రిజర్వేషన్ ని అసెంబ్లీలో ఆమోదించాము ఆ బిల్లుని అని చెప్పి కాంగ్రెస్ చెప్తోంది. అలాగే బీజేపీ పైన నెపం నెడుతోంది. పార్లమెంటులో అది 9th షెడ్యూల్లో పెట్టమని మేము ఒత్తిడి చేస్తున్నాం, అయినప్పటికీ కూడా వినట్లేదు అని బీజేపీని బ్లేమ్ చేసేటువంటి అవకాశం ఉంది. రైట్, అయితే బీజేపీ ఇటు ముస్లింలది సాకుగా చూపిస్తూ ఇది పోస్ట్ పోన్ చేస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఎవరికి ఇది అడ్వాంటేజ్ గా మారనుందంటారు? ఒకరినొకరు బదనం చేసుకుని అసలు నష్టం ఎవరికి అవుతుందమ్మా? ఇప్పుడు భార్యాభర్తలు కొట్లాడుకుంటే పిల్లలే కదా బాధపడేది. జరుగుతుంది బీసీలకు అన్యాయం జరుగుతుంది. వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటే, వాళ్ళు ముగ్గురు కొట్లాడుకుంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు విధానపరంగా కొట్లాడుకుంటున్నారు, కానీ అంతిమంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది అంటున్నాను నేను. అది జరగకుండా ఉండాలంటే ఒకటే మాకు ముగ్గురు ఒక టైంలో అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది కదా, ఇక్కడేమో ఒక టైంలో మాకు అన్నిటికీ లెక్క పెట్టింది కదా. ఒకటే ఒక అభ్యంతరం, మీరు బీసీ లెక్కలను ముస్లింలు వేరే హిందువులు వేరే తీసేయండి, ఇప్పుడు వేరే బీసీల కులాలను వాళ్ళు కొనసాగిస్తా అని చెప్పండి. అప్పుడు ఆటోమేటిక్ గా బిల్లు పాస్ అవుతుంది, వాళ్ళు కూడా ఒప్పుకుంటారు అన్నట్టు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పని ఏంటంటే మేము వేరు వేరు లెక్కలు చేసినా అది కరెక్ట్ కాదు. బీసీలు ఎవరైతే ఇప్పటిదాకా ముస్లింలలో బీసీలు ఎవరైతే ఆల్రెడీ అనుభవిస్తున్నారో వాళ్ళకి మాకు అభ్యంతరం లేదు అని ఒక మాట అంటే అయిపోద్ది అనుకుంటున్నాను నేను. దానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంటుందా? లింగం యాదవ్ గారు సమాధానం చెప్పాలి. దానికి పోతుంది. ఇక్కడ ఏమంటున్నా, బీసీల క్షేమం కంటే బీసీల ప్రయోజనాల కంటే ఈ ఒక అడుగు వెనక వేయడం తప్పే కాదు అంటున్నాను నేను. రేవంత్ రెడ్డి గారు క్లారిటీ చేయాలి. బీసీ లెక్కలలో 10,000 46 కాదు, అంత 55% మంది ఉండు. మేము 42 అడుగుతున్నాం, 42% ఇవ్వండి. ముస్లిం బీసీలు లెక్క వస్తారు, హిందూ బీసీలు లెక్క వస్తారు అంటే క్లారిటీ ఇస్తే అయిపోతుంది. రైట్, లింగం గారు ఇప్పుడు సార్ సూచించినట్టుగా ఆ దిశగా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందా? డెఫినెట్ గా అండి. ఇవాళ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనే పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ఆ చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇవాళ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఇవాళ మేము ఏమంటున్నాం అంటే బీజేపీని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, మేము పార్లమెంట్ లో బిల్లు పెట్టండి. ఇవాళ అంటే వీళ్ళు కావాలని ముస్లింలు ఇవాళ కొత్త వచ్చింది కాదండి. అందుకే చెప్తున్నా, మత ప్రాతిపదికన ఇక్కడ రిజర్వేషన్ లేవు. వాళ్ళు కూడా అదే యాక్సెప్ట్ చేస్తున్నారు, మత ప్రాతిపదికన కాదు అని చెప్తున్నారు. బట్ ముస్లింలలో వెనుకబడినటువంటి వాళ్ళు మాత్రమే దీనిలోకి వస్తారు, అందరికీ కలిపి మీరు చేస్తున్నారు. అదే మీరు కనుక కొంత మార్చుకుంటే వాళ్ళు బిల్లు పెట్టడానికి మాకేం అభ్యంతరం లేదని చెప్తున్నారు కదా. ఆ 46 10 చూపించకండి, 50% కదా. రామ్మోహన్ అన్న గారు అంటే డెఫినెట్ గా నాది. ఇప్పుడు అందుకే అది ఎక్కడ కూడా అందులో మత ప్రతి కాదు, బ్యాక్వర్డ్నెస్ ఆధారంగానే రిజర్వేషన్ బీసీలని, అందులో ముస్లింలు కూడా బీసీల కింద వచ్చింది. కొత్తగా మేము పెట్టింది కాదండి, చాలా రాష్ట్రాల్లో వెనుకబడిన ముస్లింలు ఉన్నారు. దాని ఆధారంగా అంటే వీళ్ళకి బీజేపీకి ఇవాళ బిల్లు పెట్టలేకుండా బీసీలను మోసం చేయాలని దాంతో ఇవన్నీ వంకలు పెట్టుకుంటారు. కానీ ఇవాళ మీరు పార్లమెంట్ లో మీరు ప్రధానమంత్రిని బిల్లు పెట్టమనండి, ఇవి మీరు దాని గురించి మాట్లాడకుండా ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏమన్నాడండి, 9th షెడ్యూల్లో చేర్చడం సాధ్యం కాదన్నారు. అంటే ఎందుకు కాదండి, పక్క రాష్ట్రంలో పెట్టిరు కదా. అంటే భారత రాజ్యాంగం ఈ దేశం మొత్తానికి రాజ్యాంగం, కానీ ఒక రాష్ట్రానికి సపరేట్ గా లేదే. మరి అక్కడ అమలైనప్పుడు ఇక్కడ ఎందుకు పెట్టరు? మీరు దాని గురించి మాట్లాడకుండా వీళ్ళు కావాలని మీరు ఇది పెట్టలేదు. ఇవాళ గతంలో సుప్రీంకోర్టు గతంలో ఉన్నటువంటి గైడ్ లైన్స్ వేరు, ఇప్పుడు ఆ గైడ్ లైన్స్ మారినాయి. ఇవాళ సైంటిఫిక్ డేటా ఉంది. ఇవాళ గతంలో చాలా సార్లు ఏమంటే మీ దగ్గర డేటా లేదనేది, ఇవాళ డేటా ఉంది. మనకి సైంటిఫిక్ గా డేటా క్యాస్ట్ సెన్సస్ చేయడం జరిగింది. ట్రిపుల్ టెస్ట్ ఇక్కడ టెస్ట్ ఆధారంగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసినాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవాళ మీకు బీసీల మీద ఈ ప్రేమ లేకుండా, చిత్తశుద్ధి లేకుండా రైట్ ఆచార్య గారు ఫైనల్ గా
ఆచార్య గారు ఈ ఓటింగ్ ఉంటుంది. ఒక్క నిమిషం లింగయ్య యాదవ్ గారు మన టైం లేదు ఆచార్య గారు మాట్లాడమని. ఎస్ ఏమన్నా ఇప్పుడు ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 4% కొత్తగా ఆయన ముస్లింలకు రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలలో తీసుకొచ్చిండు. అప్పటికే బీసీలలో కొన్ని ముస్లిం జాతులు బీసీలలో ఉన్నాయి. ఈయన స్పెషల్ గా 4% ఇచ్చింది కదా, దీన్ని మతపరమైన రిజర్వేషన్లు అంటారు అని చెప్పి అప్పుడు మేము దాన్ని వ్యతిరేకించినాం. ఇవాళ 4% పోయింది. ఈయన రేవంత్ రెడ్డి వచ్చి 10% మా దాంట్లో కలిపిండు. ఆయన 4 ఇచ్చిందేమో విద్యా ఉద్యోగాలకే ఇచ్చిండు. ఆయన 4% ఇస్తే వాళ్ళు ఈ ఏదైతే 33% లో వచ్చి ముస్లింలు అన్ని పోటీల నుంచి వేసుకో మొదలు పెట్టింది. సరే, అది అట్లా పోయింది. ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ రేవంత్ రెడ్డి ఆలోచన ఏంటంటే మా ఓసీల కాడికి 10% రిజర్వేషన్ ఇచ్చిండు, మా కాడికి మేము 10% ఉన్నాం, 10% నిన్న మాకు వచ్చింది. ఈ ముస్లింలను ఇళ్ళకి అన్నం తోపేస్తే ఆ బీసీలు ఎట్లా అయ్యే వాళ్ళు అడిగేది లేదు, వాళ్ళతో శాతం అయ్యేది లేదు, కొట్లాడేది లేదు. ఈ 10% ముస్లింలు నెత్తి మా నెత్తిలేసిండు, ఆయన నెత్తిలో పాలు పోసుకున్నాడు. ఆయనకు మంచిగా ఉన్నది ఇప్పుడు, ఎందుకంటే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, వాళ్ళ 10% జనాభా. ఇప్పుడు బాల్ మీ కోర్టులో ఉంది, అన్ని సీట్లు వస్తున్నాయి. ఆచార్య గారు బాల్ ఇప్పుడు మీ కోర్టులో ఉంది, బాల్ ఇప్పుడు మీ కోర్టులో ఉంది. కోర్టులో లేదు, మా బీసీలను నెత్తిలేస్తున్నారు అన్ని గుళ్ళు తీసుకొచ్చి. రాజశేఖర రెడ్డి ఒక గుండె వేసిండు, ఈయన 4 గుళ్ళు వేస్తున్నాడు మా నెత్తిలా. ఈయన పార్టీలు పక్కకెట్టారు, ఈయన మా బీసీలను వస్తున్నాం ఈడ. రైట్ అండి, ఓకే. ఎందుకంటే ఆయన ఓట్ల కొరకు ఆయన 4% ఇచ్చిండు, ఈయన ఓట్ల కొరకు ఈయన 10% మా నెత్తిలో వేస్తున్నాడు. వాళ్ళు వచ్చేమో మా దాంట్లో మొత్తం తీసుకుంటున్నారు. ఇక ఏం చెప్పాలి మేము? రైట్ అండి, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఆచార్య గారు, లింగం యాదవ్ గారు, రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.